అటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు వినూత్న నిరసన తెలిపాయి. నిరవధిక నిరసనలో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేలా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని అన్నారు. కాలేజీలకు బకాయిలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో తీవ్ర నష్టాలు కూరుకుపోయామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీపీడీఎంఏ నిర్మల్ ఆధ్వర్యంలో మేము గౌరవనీయులు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత నిన్నటి నుంచి మేము టీపీడీఏ తర్వాత ఫతే ఆధ్వర్యంలో మేము బంద్ని పాటిస్తున్నాము. దాదాపు 4 years నుంచి మా కళాశాలకు ఎలాంటి స్కాలర్షిప్ వస్తలేదు. కాబట్టి మా ఒక్కటే మా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే 4 సంవత్సరాల నుంచి మా స్కాలర్షిప్ బకాయి ఉన్నారో ఏదైతే మీరు మాకు హామీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా మీరు మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా మాకు మీరు ఇవ్వలే. కాబట్టి మీ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసేయంటే ఆనరబుల్ సీఎం గారితో కోరేది ఏంటంటే ఏదైతే మాకు రియంబర్స్ రూపం రావాల్సిన డబ్బులు మాకు తొందరగా ఇచ్చేసి మాకు కాలేజ్ నడిపేటట్టు చేయండి చెప్పేసి కోరుతున్నాము. ఒకవేళ ఏమైతే లక్షల మంది విద్యార్థులు రోడ్ మీద రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చి డబ్బులు మాకు ఇప్పటిదాకా ఇస్తలేదు. కాబట్టి మేము కాలేజ్ నడపడం బాగా ఇబ్బందికరంగా అవుతుంది. మాకు టీపీడీఎంఏ